రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ప్రకటించింది. సంఘం నేత రాజేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీసీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. బీసీల సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు తీవ్ర అవమానం జరుగుతోందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేలను కలిసేందుకు సైతం కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అవకాశం దక్కడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీలలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీకి అవకాశం కల్పిస్తానని చెప్పడం ఈ వర్గాలను మోసం చేయడమేనని విమర్శించారు. బీసీ సంఘం తరఫున బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, బీసీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే అవుతుందని చెప్పేసి మేము నమ్మి ఇంతకుముందు బీసీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసి మద్దతు తెలుపుతున్నాం. బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బీసీ ముఖ్యమంత్రి బీసీ గణన చేయలేదు, వాళ్ళ చేతిలో ఉన్నాయి చేయకుండా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ యాదవ్ మేము మా సంఘం నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని బీసీ సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవన్నీ మీకు క్లుప్తంగా పేపర్లు ఇచ్చాము. అదేవిధంగా ఇంకా కూడా సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీలకు 10 సంవత్సరాల నుంచి అది అసెంబ్లీ పార్లమెంటు బీసీ బిల్లు ప్రవేశపెట్టలేదు. వాళ్ళకు ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా ప్రవేశపెట్టలేదు. మంత్రిత్వ శాఖ, సపరేట్ మంత్రిత్వ శాఖ బీసీ ఏమంటే చేయలేదు, బీసీ కులగాలు చేయలేదు, చేయమని తెలియజేసింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీ బీజేపీ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళంతా అగ్రవర్ణం వాళ్ళకే పిలిచి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి మద్దతు ఇస్తుంది. కానీ బీసీలను ఒండి చేసి చూపించి బీసీలను నిర్లక్ష్యం చేసి బీసీలకు అవమానపరిచింది. వాళ్ళ చేతిలో ఉన్న ఏఐసిసి, సిసిసి అన్ని బీసీలకు సమాధానం ఇస్తే వాళ్ళకు ఆలోచన చేస్తారని కూడా తెలియజేస్తుంది. ఇచ్చినాం, క్లియర్గా ఇచ్చినాం.